ఎస్సీ వర్గీకరణ అంశంపై మాల సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రంపచోడవరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మాల సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం వర్గీకరణ విధానం వల్ల కేవలం పరిమిత సంఖ్యలోని కొన్ని వర్గాలకే లబ్ధి చేకూరుతుందని, దీనివల్ల ఎస్సీ జాబితాలోని అన్ని కులాలకు సమాన న్యాయం జరగటం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలు, భిన్న అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అవసరమైతే చట్టాలను సైతం పునర్సమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించాలని నేతలు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో శాంతియుతమైన, ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాలు నిర్వహిస్తామని, వీటిని అందరూ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల బంధువులారా, మిత్రులారా, సోదరులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి అన్ని రాజకీయ పార్టీలు తొక్కేస్తూ ఉన్నాయి మిత్రులారా. అలాగే తప్పుడు ప్రచారం చేసి మాల సామాజిక వర్గాన్ని బ్రాండేజ్ చూపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లోనే ఉంది, ఎంపిరికల్ డెమాన్స్ట్రేబుల్ క్వాంటిఫైయబుల్ డేటా తీసుకుని తేమంది. ఈ దేశంలో ఇంతవరకు కుల గణన అనేది జరగలేదు. లాస్ట్లో 1931లో జరిగింది. కులాల లెక్కలు లేకోకుండా ఏ విధంగా రిజర్వేషన్ యొక్క క్వాంటిటీని, రిజర్వేషన్ ఎంతమందికి ఎలాగివ్వాలనేది ఎలా డిసైడ్ చేస్తారు? కాబట్టి ఆ లెక్కలు లేవు, కాబట్టి లెక్కలు తీసుకుని చేయమంది. కాబట్టి ఇప్పుడు ఏవైతే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, అలాగే కర్ణాటకలో సిద్ధరామయ్య చేశాడో ఇవన్నీ తప్పుడు చట్టాలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. అలాగే ఈ చట్టాలు మరి ఎట్టి పరిస్థితులు వెనక్కి తీసుకోకపోతే శాంతియుతంగా మరి పోరాటం చేస్తాం. అలాగే పార్లమెంట్లో ఇది ఎస్సీలని వర్గీకరించడం కుదరదు, ఎట్టి పరిస్థితుల్లో సామాజిక న్యాయం పేరుతో జస్ట్ ఎంగిలి మితికిలు విసిరి దీనికోసమే పంచుకోండి అని చెప్పేసి ఏదైతే ఉందో దీన్ని కుదరదని చెప్పేసి పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుద్ది.